అనగనగా కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడిగా కొలువై ఉన్న కాలమది. ఆ సమయంలో శ్రీనివాసుడికి ఒక అత్యవసరమైన పని నిమిత్తం తన వివాహానికి చాలా పెద్ద మొత్తంలో ధనం అవసరమైంది. అయితే లక్ష్మీదేవి కటాక్షం ఉన్నా లీలలు చూపడానికి స్వామి తన దగ్గర చిల్లిగవ్వ లేనట్లుగా నటించారు. తన కష్టాన్ని శ్రీనివాసుడు పరమశివుడితో చెప్పుకోగా శివుడు ఒక ఉపాయం చెప్పాడు. స్వామి, ధనానికి అధిపతి అయిన కుబేరుడు నా మిత్రుడు. ఆయనను పిలిచి మీకు కావలసిన అప్పు ఇమ్మని నేను అడుగుతాను అని చెప్పి వెంటనే కుబేరుడిని అక్కడికి రప్పించాడు. విషయం తెలుసుకున్న కుబేరుడు అప్పు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. కాని ఒక మెలిక పెట్టాడు. ప్రభు, ఇది కలియుగం. ఈ యుగ ధర్మం ప్రకారం ఎవరైనా సరే అప్పు తీసుకుంటే దానికి వడ్డీ చెల్లించాల్సిందే. వడ్డీ ఇస్తానంటేనే నేను అప్పిస్తాను అని కుబేరుడు ఖచ్చితంగా చెప్పాడు. లోకరీతిని పాటించడానికి శ్రీనివాసుడు సరేనన్నాడు. వెంటనే తిరుమల అడవుల్లోని ఒక పెద్ద అశ్వత్థ వృక్షం రావి చెట్టు కింద అందరూ సమావేశమయ్యారు. అక్కడ ఒక రుణపత్రాన్ని, ప్రామిసరీ నోట్ సిద్ధం చేశారు. ఆ పత్రంలో శ్రీనివాసుడు 14 లక్షల రామచంద్ర ముద్రలు కలిగిన బంగారు నాణేలను అప్పుగా తీసుకుంటున్నట్లు రాశారు. దీనికి షరతు ఏమిటంటే ప్రతి సంవత్సరం ప్రతి 100 వరహాలకు 1 వరహా వడ్డీ కట్టాలని, కలియుగం అంతమయ్యే వరకు వడ్డీ మాత్రమే చెల్లించి యుగాంతం అయ్యాకనే అసలు మొత్తం తీర్చాలని ఒప్పందం రాసుకున్నారు. ఇక ఈ ఒప్పందానికి సాక్షులు కావాలి కదా. ముందుగా సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు మొదటి సాక్షిగా సంతకం చేశారు. ఆ తర్వాత పరమశివుడు రెండో సాక్షిగా సంతకం పెట్టాడు. అయితే కుబేరుడు 3 సాక్షులు ఉంటేనే ఒప్పందం పక్కాగా ఉంటుంది, మూడో సాక్షి ఎవరు అని అడిగాడు. అప్పుడు అక్కడ వేరే ఎవరూ లేకపోవడంతో వారు నీడన నిలబడిన ఆ రావి చెట్టే స్వయంగా నేను ఉన్నాను సాక్షిగా అని పలికి 3వ సంతకం చేసింది. అలా 3 సాక్షుల సమక్షంలో శ్రీనివాసుడు కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడు. ఆ అప్పుకు వడ్డీ కట్టడానికే ఇప్పటికీ భక్తులు తిరుమలకు వెళ్లి హుండీలో కానుకలు వేస్తుంటారని పురాణాలు చెబుతున్నాయి.